మెరిసే నీలేత పాదం చుట్టూ నా పంచ ప్రాణాలన్నీ మువ్వల్ల మోగేనులే చిరునవ్వు చూస్తే చాలు చుట్టూరా సంతోషాలు మనసంతా నిండేనులే. అందరికీ నమస్తే. బంగారు తల్లి, ఈ వీడియో నీ కోసం. నువ్వు నా కడుపున పడ్డావన్నప్పుడు ఏదో సాధించానని ఒక ఆనందం, నువ్వు నా చేతిలోకి వచ్చినప్పుడు ఏదో తెలియని ఒక అనుభూతి, అలాంటి మంచి మూమెంట్స్ నువ్వు నాకు ఇచ్చినందుకు నీకు మరీ నేను ఒక ఇస్తున్నాను నా బంగారు తల్లి. అలాగే వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే తల్లి. నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇలాంటి పుట్టినరోజులు మరిన్ని జరుపుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే నీ పక్కన నేను లేను కాబట్టి నేను ఈ వీడియో ద్వారా నీకు తెలియజేస్తున్నాను. అండ్ అలాగే హ్యాపీ బర్త్డే తల్లి. నేనే కాదు, నాతో పాటు మీ అందరు కూడా నా కూతురిని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. దానికి ఫ్యూచర్ అంతా బాగుండాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే నేను ఆశీర్వదించిన కానీ మీ ఆశీస్సులు కూడా తనకు ఉండాలని కోరుకోవడం వల్లే ఈ వీడియోని ఇప్పుడు చేయవలసి వచ్చింది. ఓకేనండి. ఇంకోటి ఏంటంటే ఎన్నో బాధలు, ఎన్నో కష్టాలు పడ్డానండి నా కూతురు డెలివరీ టైంలో. బాధలు కష్టాలు డెలివరీ టైంలో చాలా మందికి ఉంటాయి. అంతకు మించి పడ్డాను నేను. పడ్డాది అనుభవం నాకు తెలుసు. ఎందుకంటే అది నా కడుపులో పడిన దానికన్నా భూమి మీదకి వచ్చి నా చేతిలోకి వచ్చినంత వరకు చాలా నరకం పడ్డాను. నా పిల్ల నా చేతికి అందుతుందా లేదా అని అణువు భయపడి 9 నెలలు మోసి నేను కన్నానండి. అలాంటి బంగారు తల్లి పుట్టినరోజు 2011 నుంచి తనకి 2023 బర్త్డే వరకు నేను తన పక్కనే ఉన్నా. 2022 బర్త్డే వరకు దాని పక్కనే ఉన్నాను. ఈ 2 ఇయర్స్ నేను లేకపోయాను. అందుకే నేను చాలా మిస్ అవుతున్నాను. కానీ ఒకటి, నేను ఇక్కడ ఉంటేనే వాళ్ళకి ఎదిగిన కొద్దీ ఫస్ట్ అంతా మనం చేసింది అవుతుంది. కానీ ఎదిగిన కొద్దీ వాళ్ళకి మనం చేయాలంటే మనం ఏందంటే ఉండాలి. అందుకే నేను వచ్చాను. నేనైతే ఆనందంగా ఉన్నాను. కానీ ఒకటి తల్లి, నీకు వన్స్ అగైన్ మళ్ళీ చెప్తాను, హ్యాపీ బర్త్డే. ఫ్యూచర్లో ఏది ఆలోచించుకుంటా బాగా చదువుకోవాలని కోరుకుంటున్నాను. నేను వచ్చింది కూడా నీకోసమే. నువ్వు బాగా చదివి అంతా బాగా జరగాలని నేను కోరుకుంటున్నాను. అలాగే మీరందరూ కూడా నా కూతురికి ఆశీర్వదించండి. ఓకేనండి. మర్చిపోకుండా మీ ఆశీస్సులు చాలా ఇంపార్టెంట్. అలాగే మర్చిపోకుండా నా వీడియో లైక్ చేయండి. లైక్ చేసి ముగ్గురికి సబ్స్క్రైబ్ చేయండి. మా బాధలు ఇలాగ ఉంటాయి, చెప్పుకోలేని బాధలు. ఎందుకంటే పండగ అనేది ప్రతి సంవత్సరం మనకు వస్తూనే ఉంటుంది. కానీ మనకంటూ ఒక పండుగ ఏంటంటే మనం పుట్టినరోజు. అలాంటిది నా పిల్లల పుట్టినరోజులప్పుడు ఇలాంటప్పుడు లేనని బాధ నాకు చాలా ఉంది. కానీ ఒకటి, నేను ఇక్కడ ఉంటే వాళ్ళకి ఆనందంగా జరిపే వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి చాలా సంతోషం కూడా ఉంది. మీరందరూ కూడా నా కూతుర్ని ఆశీర్వదించారు.